సో హలో గైస్ వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మనం ఈ వీడియోలో లీనియర్ పార్క్ వీక్ 5 టాస్క్లు అయితే కంప్లీట్ చేద్దాం. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మీరు ఒక టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి గైస్. వచ్చిన తర్వాత గైస్ మనకి వీక్ 4లో ఒక పెండింగ్ టాస్క్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ పెండింగ్ టాస్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వీక్ 5 టాస్క్లు అయితే కంప్లీట్ చేద్దాం గైస్. గైస్ మీరు ఈ వీక్ 4లో పెండింగ్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మీ దగ్గర పీసీ అయితే ఉండాలి. ఎవరెవరి దగ్గర అయితే పీసీ ఆర్ ల్యాప్‌టాప్ ఉందో వాళ్ళైతే కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ పెండింగ్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఓపెన్ గైడ్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. ఇక్కడ మీకు స్టెప్ 1 ఏంటంటే ఒక స్టీమ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. చూడండి ఇక్కడ క్రియేట్ లాగిన్ అని ఉందా? ఇక్కడ మీకు హియర్ అనే బటన్ ఉంటుంది. హియర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒక లింక్ అయితే వచ్చి ఉంటుంది. లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు లాగిన్ అనే బటన్ ఉంటుంది. లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయండి గైస్. అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. సేమ్ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఎంటర్ చేయండి. సో తర్వాత ఏమైనా బటన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అగ్రీ అనే బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వెళ్తుంది గైస్. ఆ వెరిఫికేషన్ లింక్ మీద అయితే క్లిక్ చేసి వెరిఫై చేయండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టీమ్ అకౌంట్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కిందన ఒక పాస్వర్డ్ అయితే సెర్చ్ చేసుకోండి. అగైన్ మళ్ళీ సేమ్ పాస్వర్డ్‌ని కన్ఫర్మ్ చేసి డన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది గైస్. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ గైడ్ పేజ్‌లోకైతే వచ్చేయండి. వచ్చిన తర్వాత సో, ఇక్కడ చూడండి స్టెప్ 1 అయితే వచ్చేసి క్రియేట్ స్టీమ్ అకౌంట్ కదా! డైరెక్ట్‌గా కింద చూడండి స్టెప్ 3 అని అయితే ఉంటుంది. ఈ యొక్క స్టెప్ 3 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుంది. గో టు అని చెప్పేసి షో డౌన్ వెబ్‌సైట్. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ ఉంది కదా! ఈ లింక్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఎంటర్ యాప్ అని ఉందా? ఎంటర్ యాప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత టాప్‌లో చూడండి ఇక్కడ మీకు కనెక్ట్ స్టీమ్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో, ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారో అకౌంట్ అయితే చేయమంటుంది. సింపుల్‌గా సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. ఆటోమేటిక్‌గా మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు లింక్ నౌ అని ఉందా? లింక్ ట్యాప్ చేయండి. సో, మీ మెటామాస్క్ అయితే ఓపెన్ అవుతుంది. టచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే ఓకేనా. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వచ్చి ఉంటుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది మీ వాలెట్‌కి. ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. కింద మీకు వెరిఫై అయితే ఉంటుంది. వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు వెరిఫై అయిపోద్ది. సో, నెక్స్ట్ టాస్క్ ఇక్కడ మీకు ఆప్షనల్ టాస్క్ అయితే ఉంటుంది. సింపుల్‌గా ఒక టాస్క్ అయితే స్కిప్ చేయండి. సో, ఇక్కడితో మీకు పెండింగ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఒక లీనియర్ పార్క్ పేజ్‌లోకి అయితే వచ్చేయండి. సో, టాస్క్ అయితే వెరిఫై సో, పేజ్ అయితే ఒకసారి రిఫ్రెష్ అయితే చేయండి. సో, పేజ్ రిఫ్రెష్ చేసుకున్నట్లయితే మీకు వీక్ 4లో టోటల్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. సో, ఇప్పుడు మనం వీక్ 5 టాస్క్‌లు అయితే స్టార్ట్ చేద్దాం. సో, వీక్ 5లో ఫస్ట్ టాస్క్ ఉంటుంది కదా! సో, ఫస్ట్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు బిగిన్ అనే బటన్ ఉంటుంది. బిగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఒక ఎన్ఎఫ్‌టీని అయితే మింట్ చేయాలి. ఇక్కడ చూడండి కింద మీకు ఓపెన్ అనే బటన్ ఉందా? ఓపెన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంది కదా! కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ మెటమాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మింట్ యువర్ బ్యాడ్జ్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మనకి లీనియర్ డెకెన్ అప్‌గ్రేడ్ అయితే కంప్లీట్ చేశారు. మీకు ఫీజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ఓకేనా. చూడండి మనకి ఫీజ్ అనేది $0.05 అయితే పడింది. సింపుల్‌గా ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. కింద మీకు వెరిఫై అనే బటన్ ఉందా? వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసి ఇది కంప్లీట్ అయిపోద్ది గైస్. నెక్స్ట్ మీకు ఆప్షనల్ టాస్క్‌లో ఎటువంటి ఎల్ఎక్స్‌పీ కూడా ప్రొవైడ్ చేయరు. సో, కాబట్టి ఆప్షనల్ టాస్క్ అయితే స్కిప్ చేయండి. సో, ఇక్కడితో మనకి వీక్ 5లో ఉన్న ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, కింద కంటిన్యూ అనే బటన్ ఉందా? కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ కంటిన్యూ. సో, సెకండ్ టాస్క్ అయితే వస్తుంది. టాస్క్ వచ్చే వరకు కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సెకండ్ టాస్క్‌లో కూడా మీరు ఒక ఎన్ఎఫ్‌టీని అయితే మింట్ చేయాలి. సో, ఇక్కడ ఓపెన్ అనే బటన్ ఉందా? ఓపెన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత టాప్‌లో చూడండి ఇక్కడ మీకు కనెక్ట్ అని అయితే ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 టాస్క్‌లు అయితే ఉంటాయి. ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సింపుల్ ఫాలో ఆన్ ఎక్స్ అని ఉందా? ఫాలో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేస్తూ జస్ట్ బ్యాక్ అయితే వచ్చేయండి. మీకు ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అగైన్ మళ్ళీ జాయిన్ టెలిగ్రామ్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఓకేనా. సో, 2 టాస్క్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మింట్ అనే బటన్ ఉందా? మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే సో, వాలెట్‌కెళ్ళండి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఫీజ్ చెక్ చేయండి. $0.02 అయితే పడుతుంది. ఓకేనా. చాలా లో ఫీజ్ అయితే పడుతుంది మనకి డెక్కన్ అప్‌గ్రేడ్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల. సో, మీకు చాలా లో అమౌంట్‌లోనే మీకు లినియం పార్క్ 5 సో, మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత కింద మీకు ఇక్కడ వెరిఫై అని ఉందా? సో, వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, మీకు ఈ టాస్క్ అనేది సో, నెక్స్ట్ మీకు ఇక్కడ ఆప్షనల్ టాస్క్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ఎల్ఎక్స్‌పీ కూడా ప్రొవైడ్ చేయరు ఆప్షనల్ టాస్క్‌కి. కాబట్టి ఆప్షనల్ టాస్క్ అయితే స్కిప్ చేయండి. అగైన్ ఆప్షనల్ టాస్క్ అయితే వస్తుంది. దీన్ని కూడా స్కిప్ చేయండి. ఇక్కడితో మీకు వీక్ 5 సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా. అగైన్ మళ్ళీ కంటిన్యూ. సో, నెక్స్ట్ టాస్క్ వచ్చే వరకు కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ టాస్క్‌లో అయితే వచ్చేసి మీరు ఒక గేమ్ ప్లే అయితే చేయాలి. ఇక్కడ మీకు ఓపెన్ ప్లే అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి.
వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో, పైన చూడండి గైస్ రాండమైజ్ అని ఉందో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, మీకు ఏదో ఒక రాండమ్ యూజర్ నేమ్ అయితే వస్తుంది. యూజర్ నేమ్ వచ్చిన తర్వాత ఎంటర్ వరల్డ్ అనే బటన్ ట్యాప్ చేయండి. గైస్ మీకు ఈ గేమ్ అనేది ఓన్లీ పీసీలోనే వర్క్ అవుతుంది. సో, మీ మొబైల్ అయితే వర్క్ అవ్వదు గైస్ ఓకేనా. ఎవరెవరి దగ్గర అయితే పీసీ ఉందో వాళ్ళు ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. సో, ఇక్కడ మీ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది కదా! ఈ క్యారెక్టర్‌ని ఈ యొక్క డోర్ వరకు అయితే తీసుకువెళ్ళాలి. మీ మౌస్ ఉంటుంది కదా! సో, మౌస్ రైట్ క్లిక్ చేస్తూ ఈ యొక్క క్యారెక్టర్‌ని అయితే మూవ్ చేసుకుంటూ ఈ యొక్క డోర్ దగ్గరికైతే తీసుకెళ్ళండి ఓకేనా. సో, డోర్ దగ్గరికొచ్చిన తర్వాత మీ కీబోర్డ్‌లో ఈ బటన్ అయితే ప్రెస్ చేయండి ఓకేనా. ఈ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో, మీకు లోపల గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క గేమ్ అనేది సింపుల్‌గా ఈ యొక్క ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఈ ఆబ్జెక్ట్స్‌ని అయితే మ్యాచ్ చేయాలి. సింపుల్‌గా మీ యొక్క కీబోర్డ్‌లో స్పేస్ బార్ ఉంటుంది కదా! స్పేస్ బటన్. ఆ స్పేస్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకుంటే పైనొచ్చిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా కిందకి డ్రాగ్ అవుతాయన్నమాట. సో, అందులో మ్యాచింగ్ ఐటెమ్స్ పడుతూ ఉంటాయి కదా! ఆటోమేటిక్‌గా మీకు గేమ్ అనేది ప్లే అవుతుంది. సో, జస్ట్ ఇక్కడ మీరు ఏం చేయవసరం లేదు. సో, గేమ్ ఎండ్ అయ్యే వరకు ప్లే చేయడమే. అట్లా జస్ట్ స్పేస్ బార్ ఉంటుంది కదా! సో, దాన్ని క్లిక్ చేస్తూ ఉండండి. ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా గేమ్ అయితే ఎండ్ అయిపోద్ది. సో, గేమ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ స్కోర్ అని అయితే ఉంటుంది గైస్. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఎన్ఎఫ్‌టీ ఇమేజ్ అయితే వస్తుంది. సో, అప్పుడు మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క క్లెయిమ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్నట్లయితే మీ మెటామాస్క్ వాలెట్‌కెళ్ళండి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ బేస్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయిన తర్వాత వెరిఫై అనే బటన్ ఉందా? వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. నెక్స్ట్ మీకు ఒక ఆప్షనల్ టాస్క్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎల్ఎక్స్‌పీ కూడా ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఆప్షనల్ టాస్క్‌ని స్కిప్ చేయండి. సో, ఇక్కడితో మీకు ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, కింద మీకు కంటిన్యూ అనే బటన్ ఉందా? కంటిన్యూ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ టాస్క్ వచ్చే వరకు. సో, నెక్స్ట్ టాస్క్‌లో అయితే వచ్చేసి మీరు ఒక గేమ్ ప్లే అయితే చేయాలి. కింద చూడండి ఓపెన్ అని ఉంది. ఓపెన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గేమ్ అయితే లోడింగ్ అవుతుంది గైస్. వెయిట్ చేయండి. లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో, మీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే పెట్టి రిజిస్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ మీ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అయితే పెట్టి మీ అకౌంట్ అయితే లాగిన్ చేయండి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఫస్ట్ ఇక్కడ మీకు ఒక పాపప్ అయితే వచ్చింది కదా! ఈ పాపప్ అయితే కట్ చేయండి. సో, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్ లీనియా పార్క్ క్విస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షనే ఉంటుంది గైస్ మింట్ అని చెప్పేసి ఈ యొక్క మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్నట్లయితే మీ యొక్క వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో, ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ బేస్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయిన తర్వాత వెరిఫై అనే బటన్ మీద టాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక బోనస్ టాస్క్ అయితే ఉంటుంది. సో, బోనస్ టాస్క్‌లో మీరు గేమ్ ప్లే అయితే చేయాలి. సో, గేమ్ ప్లే అనేది ఎలా చేయాలంటే అగైన్ మళ్ళీ వెబ్‌సైట్‌కి అయితే వచ్చేయండి గైస్ టాస్క్ పేజ్‌కి. సో, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కట్ సింబల్ ఉంది కదా గైస్ ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లే అనే బటన్ ఉంటుంది. సో, ప్లే అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్యారెక్టర్ అయితే వచ్చేసి ఇక్కడ మీకు రెంట్ అని ఉంది కదా గైస్ ఈ రెంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు రెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, రెంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా. సో, ఇక్కడ మీకు క్యారెక్టర్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో, లీనా క్యారెక్టర్ మీద మీరు గేమ్ ప్లే చేయాలన్నమాట. సో, అగైన్ మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్ ఉంది కదా! సో, ఈ క్యారెక్టర్‌ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద చూడండి నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మేక్ ష్యూర్ గైస్ మీరు గేమ్ ప్లే చేసినప్పుడు ఈ యొక్క లీనా ఉంది కదా! సో, ఈ యొక్క క్యారెక్టరే ఉండాలి. ఓకేనా. సో, నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత వెపన్ అయితే వచ్చేసి స్టార్టింగ్ వెపన్ ఉంది కదా! దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. అగైన్ మళ్ళీ నెక్స్ట్ అని ఉందా? నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ గేమ్ మోడ్ అయితే వచ్చేసి లీనియా పార్క్ అని అయితే ఉంటుంది. సర్వైవల్ మోడ్ ఈ యొక్క మోడ్ అయితే సెలెక్ట్ చేసి ప్లే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. గెస్ ఇక్కడ మీరు ఎటువంటి గేమ్ ప్లే కూడా చేయవసరం లేదు. సో, ఆటోమేటిక్‌గా గేమ్ అయితే ఎండ్ అయిపోద్దనమాట. అంటే ఈ యొక్క స్పైడర్స్ ఉన్నాయి గదా! సో, ఇవైతే వచ్చి మనల్ని అటాక్ చేస్తే అటాక్ చేయడం వల్ల మన క్యారెక్టర్ అయితే డెడ్ అవుతుంది. సో, గేమ్ అయితే ఆటోమేటిక్‌గా ఎండ్ అవుతుంది. గేమ్ ఎండ్ అయ్యే వరకైతే వెయిట్ చేయండి. సో, గేమ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ మెనూ అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు మెయిన్ మెనూకి అయితే వచ్చేస్తారు. ఈ పాపప్ అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లీనియర్ పార్క్ క్వెషన్ ఉందా? ఈ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో, వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ ఉంది గదా గైస్! ఇందాక మనం ఫస్ట్ ఆప్షన్‌లో మింట్ చేసాం. ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ చూడండి. న్యూ స్కిన్ ఆర్ బౌంటీ అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్‌లో ఫస్ట్ దగ్గర మీకు మింట్ అని అయితే ఉంటుంది. మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ బేస్‌కి అయితే వెళ్ళిపోండి. వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. టాస్క్ అయితే వెరిఫై అయిపోతుంది గైస్. సో, టాస్క్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ టాస్క్ వచ్చే వరకు కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి గైస్. గైస్ మనకి నెక్స్ట్ టాస్క్‌లో ఎలాంటి ఎల్ఎక్స్‌పీ కూడా ప్రొవైడ్ చేయరు. సో, జస్ట్ మీరు టాస్క్ కంప్లీట్ చేయడం మాత్రమే ఓకేనా. సో, నెక్స్ట్ టాస్క్ ఇక్కడ మీకు డైరెక్ట్‌గా వెరిఫై అనే బటన్ ఉంటుంది. సో, వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి గైస్ ఓకేనా. వెరిఫై అయిపోతుంది. సో, అగైన్ మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఫాలో చేయమంటున్నారు కదా! ఇక్కడ ఇది ఆప్షనల్ టాస్క్ కింద మీకు స్కిప్ అనే బటన్ ఉందా? స్కిప్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో, నెక్స్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈ టాస్క్‌లో మీకు 0 ఎల్ఎక్స్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో, టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చే వరకు కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి మనకి సోషల్ మీడియా టాస్క్ అయితే ఉంటుంది. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో అయితే జాయిన్ అవ్వాలి. గైస్ వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ మీరు ఈ యొక్క లేయర్ 3 ప్రొఫైల్‌కి డిస్కార్డ్ అనేది కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ కనెక్ట్ యువర్ డిస్కార్డ్ ఆన్ యువర్ లేయర్ 3 ప్రొఫైల్. ఇక్కడ లేయర్ 3 ప్రొఫైల్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
సో, క్లిక్ చేసుకుంటే మీ యొక్క ప్రొఫైల్ సెట్టింగ్స్‌కైతే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీకు సోషల్ ప్రొఫైల్స్ అని ఉందా? ఇక్కడ మీ యొక్క డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. నేను ఆల్రెడీ డిస్కార్డ్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ డిస్కార్డ్ అని ఉంది గదా! ఈ ఆప్షన్ మీదైతే క్లిక్ చేయండి. మీ డిస్కార్డ్ అకౌంట్ అయితే అథెంటికేషన్ అయితే అడుగుతుంది. అథరైజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీ డిస్కార్డ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. వన్స్ మీ యొక్క డిస్కార్డ్ అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఓపెన్ డిస్కార్డ్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాక్సెప్ట్ ఇన్వైట్ అని అయితే ఉంటుంది. యాక్సెప్ట్ ఇన్వైట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌కైతే తీసుకెళ్తుంది. గైస్ ఇక్కడ మీకు వెరిఫై హియర్ అని ఉందా? ఈ ఆప్షన్ మీదైతే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇమోజి ఉంది గదా! ఈ యొక్క టిక్ మార్క్ కానీ ఈ ఇమోజి మీదైతే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకుంటే మీ యొక్క డిస్కార్డ్‌లో అయితే సక్సెస్‌ఫుల్‌గా జాయిన్ అయిపోతాం. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది వెరిఫై అయిపోద్ది. సో, టాస్క్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ అయితే మీకు ఇక్కడ ఆప్షనల్ టాస్క్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎల్ఎక్స్‌పీ కూడా ప్రొవైడ్ చేయరు గైస్. కాబట్టి ఈ టాస్క్ అయితే స్కిప్ చేయండి. టాస్క్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, అగైన్ ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉందా? కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ టాస్క్ వచ్చే వరకు కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి మనకి సోషల్ మీడియా టాస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఓపెన్ యూట్యూబ్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు వెరిఫై అయితే ఉంటుంది. సో, వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో, మీకు ఈ టాస్క్ అనేది వెరిఫై అయిపోద్ది గైస్. ఓకేనా? 5 ఎల్ఎక్స్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, టాస్క్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత టాస్క్ వచ్చే వరకు కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ టాస్క్‌లో మీరు క్యూబ్స్ అయితే కలెక్ట్ చేయాలి గైస్. ఇక్కడ మీకు ఓపెన్ క్వెషన్ అని ఉందో ఓపెన్ క్వెషన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. టచ్ చేసుకున్న తర్వాత కింద మీకు బిగిన్ అనే బటన్ ఉందా? సింపుల్‌గా బిగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, అగైన్ మళ్ళీ కంటిన్యూ. గైస్ ఇక్కడ మనకి టాస్క్ ఏంటంటే సో, మీరు లీనియా నెట్వర్క్ మీద ఏదో ఒక ట్రాన్సాక్షన్ అయితే చేసుండాలి. చూడండి మేక్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్ లీనియా. సింపుల్‌గా వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ఫస్ట్ టాస్క్ అనేది డైరెక్ట్‌గా వెరిఫై అయిపోద్ది. ఐ థింక్ మనం లీనియా పార్క్ చేసేటప్పుడు చాలా క్విజ్‌లో అయితే పార్టిసిపేట్ చేసాం కదా గైస్. సో, ఆటోమేటిక్‌గా అయితే మీకు వెరిఫై అయిపోద్ది. ఓకేనా? జస్ట్ వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షనల్ టాస్క్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షనల్ టాస్క్ అయితే స్కిప్ చేయండి. స్కిప్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఓకేనా? సో, ఇక్కడితో మీకు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ చూడండి యూ నాట్ హావ్ టిప్స్ అని ఉందా? కింద మీకు చూడండి క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లెయిమ్ రివార్డ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకుంటే వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ ఇక్కడ మీకు కింద కంటిన్యూ అనే బటన్ ఉందా? కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత సో, మీకు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ టాస్క్ అనేది కంప్లీట్ కాకుండా మీకు బ్లాంక్ స్క్రీన్ గాని అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే బటనే వచ్చిందనుకోండి. ఈ యొక్క టాస్క్ అనేది అంటే ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. గైస్ ఒక 1 ఆర్ 5 మినిట్స్ వరకు కూడా టైం పడుతుంది. సో, వెయిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీటెడ్ అని చెప్పేసి సో, ఇక్కడ చూడండి నాకు కంప్లీటెడ్ అని వచ్చింది కదా! ఇట్లా మీకు కంప్లీటెడ్ అని వచ్చే వరకు ఓకేనా? సో, ఇట్లా మీకు కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సో, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద కంటిన్యూ అనే బటన్ సో, ట్యాప్ చేసుకుంటే మీకు టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బోనస్ టాస్క్ అయితే ఉంటుంది. సో, బోనస్ టాస్క్ ఏంటంటే కంప్లీటెడ్ యువర్ ప్రొఫైల్. సో, మీ ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాలి. సో, ఇక్కడ మీరు ఈమెయిల్ అయినా సో, లేదంటే మీ యొక్క డిస్కార్డ్ గాని ఏదో ఒక సోషల్ మీడియాని మీ యొక్క ప్రొఫైల్‌లోకి అయితే కనెక్ట్ చేయాలి గైస్. ఆల్రెడీ ఇందాక మనం టాస్క్ చేయడానికి డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసాం. కాబట్టి ఇక్కడ మీరు టాస్క్ అనేది డైరెక్ట్‌గా అయితే వెరిఫై చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మీకు ఓపెన్ అని ఉందా? ఓపెన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. కింద మీకు కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. కంటిన్యూ ట్యాప్ చేసుకుంటే మీకు బోనస్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షనల్ టాస్క్ అయితే ఉంటుంది. ఈ ఆప్షనల్ టాస్క్‌కి మీకు ఎటువంటి ఎల్ఎక్స్‌పీ కూడా ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఈ యొక్క టాస్క్ అయితే స్కిప్ చేయండి. సో, మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో, టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ అనే బటన్ ఉందా? కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ఇక్కడితో మనకి వీక్ 5 టాస్క్‌లు అనేవి కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయాయి గైస్. ఆల్రెడీ వీక్ 6 టాస్క్‌లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ యొక్క వీక్ 6 టాస్క్‌లు అనేవి ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను మీకు ఇంకో న్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్ మీరు టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేసినప్పుడు గ్వీ అయితే చెక్ చేసుకోండి. సో, మీకు గ్వీ ఎప్పుడైతే లో ఉందో సో, టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓవరాల్‌గా. ఇది గైస్ ఈ వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో, ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోస్. థాంక్స్ ఫర్ వాచింగ్.